సేమియాతో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అది కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చెక్క, యాలకులు, లవంగం, స్టార్ ఫ్లేవరు, షాజీరా ఇంతవరకు వేసుకున్నాను నేను కొద్దిగా. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా వేసుకున్నాను. సన్నగా తరిగిన క్యారెట్ అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకైతే ఎక్కువ పట్టవండి, చాలా తక్కువగా పడతాయి. ఈ మసాలాలు మాడకుండా ఉండటం కోసం కొంచెం నీళ్లు పోసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ని వేసుకున్నాను. సేమియాకి వాటర్ కరెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే ముద్దయిపోతుంది. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సేమియాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చక్కగా కలుస్తాయి. ఇలా కలుపుకుంటే ఈ సేమియా ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి. 2 నుంచి 3 నిమిషాలు అంతే, ఎక్కువ టైం పట్టదు. అందుకని 1 నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. ఒకసారి కలుపుకున్నామంటే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సేమియా రెడీ అయినట్టేనండి. ఉదయాన్నే తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.